జాతీయ విద్యా విధానం దినోత్సవం పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని పురపాలకలో అసిస్టెంట్గా పనిచేస్తున్న ముషిని అర్చనను పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ విద్యా విధానం దినోత్సవం పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని పురపాలకలో అసిస్టెంట్గా పనిచేస్తున్న ముషిని అర్చనను పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాల్వతో సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీకరించినటువంటి ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చేసినటువంటి అర్చన గారిని వేదికను అలంకరించారు. మరి ఈనాటి కార్యక్రమం మన పద్మశాలి ముద్దు బిడ్డ నాకు మరంటే నీకు నేను కొత్త కావచ్చు, కాకపోతే ఇక్కడ అందరికీ పాతే. ఈరోజు ఈ పదవిని అలంకరించినందుకు చాలా సంతోషం. అందులో మన పద్మశాలి వాళ్ళు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అటువంటి ప్రిన్సిపల్ దానికి మీరు అసిస్టెంట్ ఫోటో తీస్తా తర్వాత మళ్ళీ అటు వాడు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా యొక్క మిత్ర బృందానికి అందరికీ కూడా కొత్తగా ఏర్పడినటువంటి మన పద్మశాలి మహిళా కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, వైస్ ప్రెసిడెంట్, అర్చన గారికి మరియు పట్టణ పద్మశాలి సంఘం సెక్రటరీకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సాయంత్రం వందనాలు. మన అసిస్టెంట్గా పదవి ఉన్నతి పొంది ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. అంటే మున్సిపల్ ఆఫీసులలో చాలా ఎన్నిసార్లు తిరిగినా పనులు కానే కావు. అట్లాంటిది మన వ్యక్తి అంటూ ఒకరు ఉన్నారు అనే ధైర్యంతో ఇప్పుడు ఎన్ని పనులైనా ఏమైనా ఈజీగా పెండింగ్ పనులు ఉండే ధైర్యం ఉంది ఇప్పుడు. ఇట్లాంటి ఇక మన పద్మశాలి సంఘాన్ని అంటే మన పద్మశాలి కుల బాంధవులు కూడా అందరూ కూడా మంచిగా చదివి ఇట్లాంటి పదోన్నతులతోటి మంచి మంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా మన అనేది ఒక వాళ్ళు ఉండాలి. ఎక్కడ చూసినా మనమే పద్మశాలిగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఇంకా బాగా చదవాలని, ఇట్లాంటి పదోన్నతులు ఇంకా చాలా చాలా పొందాలని కోరుకుంటూ అతనికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మన పద్మశాలి మహిళా సంఘం యొక్క పిఎస్టీలందరికీ, మన కార్యవర్గ టీం అందరికీ కూడా సాయంకాల శుభాభినందనలు. అందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. మన నల్గొండ జిల్లా అంటేనే సరస్వతి పుత్రులు అంటారు. అలాంటిది ఈరోజు నల్గొండ జిల్లాలోనే మన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అది మహిళా టీం ఆధ్వర్యంలో సరస్వతీదేవి ఆధ్వర్యంలో అనుకోవాలి అయినటువంటి మన దేవరకొండ పట్టణంలో అర్చన గారు అయినటువంటి వారికి సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ రావడం మనకి ఎంత గర్వకారణం. ప్లస్ అందులో అంటే ముందుగా విఆర్ఓగా ఎక్కి సీనియర్ పోస్ట్ వరకు కూడా పదోన్నతి తీసుకోవడం అత్యంత సంతోషదాయకం. ఇంకా అసలు గవర్నమెంట్ జాబ్ అంటేనే ఒక కళ. ప్రైవేట్ ముందు ఎక్కడ మనం నీడ్ అంటే అవసరం కోసం చేస్తాం, కానీ అది కళ ఉన్న వాళ్ళకే అది సాధ్యమవుతుంది. 60% మన హార్డ్ వర్క్ ఉంటే 40% లక్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది అందరికీ అందే వరం కాదు. అది వచ్చిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే అంతే, అది వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు చేసిన కష్టం ఏందో అనేది వాళ్ళ మనసాక్షికి తెలుసు. ఈ రోజు రాగానే వాళ్ళని గుర్తిస్తాం, కానీ వాళ్ళు కష్టపడేటప్పుడు ఎవరెవరో ఎన్నో మాటలు అంటారు. ఆ మాటలన్నీ కూడా ఈరోజు వాళ్ళు వాటిని దాటేసి వచ్చినట్టు టిక్ ఫర్ టాట్ లాగా వాళ్ళు నిరూపించినందుకు అది గ్రేట్ అనమాట. అందుకు మనం సంతోషించాలి. ఈరోజు మనం జాబ్ రాగానే వచ్చి వాళ్ళని అభినందనలు చేయడం కాదు, వాళ్ళ తెలుపుతున్నాము.
ఈ విద్యా దినం రోజే జాతీయ విద్యా దినం రోజు తనకు ఇలా తెలుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు రాకపోయినా నాలాంటి సహోదరికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, గర్విస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ అర్చన, ఫర్ యువర్ హార్డ్ వర్క్. అందరికీ నా స్పీచ్ ఇచ్చినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.